అండ్ ఈరోజు వీడియో వచ్చి గోంగూర మటన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మటన్ నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా కట్ చేసుకుని ఉంచుకోవాలి. కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. లవంగాయలు, చెక్క, సాజీరా వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర నీట్గా కడుక్కుని ముందు ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా బాగా కలపాలి, బాగా వేగాలి. ఇవన్నీ కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను అన్నీ కలపాలి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న మటను వేసుకోవాలి. ఇప్పుడు లేతదైతే బాగుంటుంది. కలుపుతూ ఉండాలి. అల్లం పేస్ట్ మటన్ ముక్కలు పట్టేటట్టు కలపాలి. మాడిపోతుంది. అల్లం వేసిన తర్వాత ఎప్పుడు కూడా కలపాలి, అది మాడిపోతుంది అడుగుని. కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. మూత పెట్టాలి 2 నిమిషం. తర్వాత తీసి మళ్ళీ కలపాలి. అందులోకి వాటర్ వస్తుంది చూడండి. ఆ వాటర్ అంతా మగ్గే వరకు మనం కలుపుకోవాలి. కొంచెం కారం వేయాలి, 1 స్పూను. మీరు ఎంత కారం తింటారో అంత మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఓ టమాటీ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటీ టేస్ట్ వరకే, ఎక్కువ వేసుకోకూడదు. టమాటీలు 1-2 కంటే ఎక్కువ వేయకూడదు. తర్వాత మూత పెట్టాలి. మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం మూత పెట్టి మరలా తిప్పుతూ ఉండాలి. కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు గోంగూర నీట్గా కడుక్కొని మనం ఉడకబెట్టుకోవాలి. ఇది పులగోంగూర, ఎర్ర గోంగూర అంటారు కదా, అదే వేసుకోవాలి. పుల్లగా ఉంటుంది. పచ్చిమిర్చి వేయాలి. కొంచెం సాల్ట్. పచ్చిమిర్చి వేసి ఉడకబెడితే గోంగూర బాగుంటుంది. మూత పెడితే ఇంక మగ్గిపోద్ది. వాటర్ మాత్రం వేయకూడదు. లేత గోంగూర తొందరగా ఉడుకుతుంది. అలా మూత పెడితేనే ఉడికిపోద్ది. ఇంక వాటర్ వేయలేదు, మనం వాటర్ వేయకూడదు. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి తర్వాత మళ్ళీ తిప్పాలి. దాంతో అలా కలిపితే ఇంకా మొత్తం పచ్చిమిర్చి కట్టడం ఇంకా అన్నీ నలిగిపోతాయి. ఇంకా ఎక్కువ తిప్పవసరం లేదు, ఉడికిపోయింది. ఇంకా దాన్ని అలా డైరెక్ట్గా వేసేసుకోవడం, కూరలోకి వేసుకోవడమే. ఇంకా చూడండి, కూర తయారైపోయింది. ఆయిల్ పైకి తేలింది. వాటర్ అంతా
దగ్గర వచ్చేదానికి కూరను వండాలి. ఇప్పుడు గోంగూర ముద్ద వేసుకుని బాగా కలపాలి మటన్ పట్టేలాగా. మొత్తం కలపాలి 1 నిమిషం అలాగా. కూర దగ్గరికి వచ్చేసింది. ఇంకా మాడకుండా తిప్పుతూ ఉండాలి. గోంగూర వేసి కదా మాడిపోద్ది. ఈ గోంగూర అంతా మటన్ పట్టేటట్టు పులుపు అంతా పడుతుంది. 1 నిమిషం అలా వండుకుంటే వెంటనే తిప్పేయకూడదు. మూత పెట్టాలి. మూత పెట్టి తీసి మళ్ళీ కలపాలి. ఆయిల్ పైకి తేలింది. కూర రెడీ అయిపోతుంది. దగ్గరికి వచ్చింది కూర. ఇంకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, కొత్తిమీర చల్లుకోండి, షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.